ఊపిరి పీల్చుకొని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకొని వచ్చి బస్సులో కూర్చున్నారు. చివరిగా ఒకే ఒక్క వృద్ధుడు మిగిలిపోయాడు. ఇక మరణించేది అతడే అని అందరికీ అర్థమైపోయింది. చాలా మంది అతని వైపు అసహ్యంగా కోపంతో చూస్తున్నారు. కొందరు జాలి పడుతూ చూస్తున్నారు. ఆ వృద్ధుడు భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు. కానీ బస్సులోని ప్రయాణికులందరూ, ఏ ముసలోడా, నీ ఒక్కడి వల్ల మేమందరం చచ్చిపోవాలా అంటూ ఆ వృద్ధుడిని బస్సు నుంచి బలవంతంగా క్రిందకి నెట్టేశారు. చేసేదేమీ లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి కొట్టింది. భయంకరమైన శబ్దం వచ్చింది. కానీ పిడుగు పడింది ఆ వృద్ధుడిపై కాదు, బస్సుపై. అవును, బస్సుపై పిడుగు పడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఈ చివరి వ్యక్తి అయిన వృద్ధుడు బస్సులో ఉండడం వల్లనే ఇంతవరకు ఆ బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అతని పుణ్యఫలము దీర్ఘాయుషు వారందరినీ కాపాడింది. ఈ కథలో లాగానే మన జీవితంలో సాధించిన విజయాలలో కానీ, ఆపదల నుండి రక్షించబడిన సందర్భాలలో కానీ